ఫ్రెండ్స్, ఇది సింపుల్ రిలేషన్‌షిప్ టాపిక్ గాదు. ఇది ఇండియా లీగల్ సిస్టమ్‌లో బిగ్గెస్ట్ గ్రే జోన్. సేమ్ కోర్స్, సేమ్ లా కానీ 2 ఆపోజిట్ డెసిషన్స్. ఇది కన్‌ఫ్యూజన్ కాదు. ఇది వార్నింగ్. మీరు లైఫ్‌లో తీసుకున్న ఒక్క డెసిషన్ కూడా లీగల్ ట్రాప్‌గా మారొచ్చు. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంసీ టాక్స్. లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అంటే ఫ్రీడమ్ సింబల్ అని యూత్ చూస్తుంది. మ్యారేజ్ అన్నెసెసరీ, కమిట్మెంట్ వితౌట్ లీగల్ ప్రెషర్. సౌండ్స్ గుడ్, రైట్? బట్ కోర్ట్ ఇలా సింపుల్‌గా తీసుకోదు. ఎస్పెషల్లీ మన ఇండియాలో మ్యారేజ్ అంటే లీగల్ కాంట్రాక్ట్ ప్లస్ సోషల్ సిస్టమ్. మన ఇండియాలో 2 ఫోర్సెస్ క్లాష్ అవుతున్నాయి. ఆ 2 ఏంటంటే ఇండివిజువల్ ఫ్రీడమ్, సెకండ్ మ్యారేజ్ లీగల్ రైట్స్. అలహాబాద్ హైకోర్ట్ ఫస్ట్ జడ్జ్మెంట్లో క్లియర్ మెసేజ్ ఇచ్చింది. మ్యారేజ్ ఈజ్ నాట్ ఆప్షనల్. వన్స్ యూ ఎంటర్ ఇట్, ఇట్ క్రియేట్స్ లీగల్ డ్యూటీస్ అని. మీనింగ్, యూ కాంట్ సే ఐ వాంట్ ఫ్రీడమ్ నౌ వైల్ స్టిల్ లీగల్లీ మ్యారీడ్. సెకండ్ జడ్జ్మెంట్లో చెప్పింది లివ్ ఇన్ ఈజ్ ఈక్వల్ టు క్రైమ్ కాదు. బట్ ఇక్కడ బిగ్గెస్ట్ మిస్అండర్స్టాండింగ్ జరిగింది. పీపుల్ ఇంటర్ప్రెట్ చేశారు ఎవ్రీథింగ్ అలౌడ్. కోర్టే చెప్పింది పోలీస్ అరెస్ట్ చేయలేరు, క్రైమ్ కాదు అని. కానీ అది లీగల్ సేఫ్టీ గ్యారంటీ కాదు. మీరు ఈ సిచ్యువేషన్లో ఉన్నారనుకోండి, ఎలా అంటే మ్యారేజ్ ప్లస్ లివ్ ఇన్ సిచ్యువేషన్లో అసలు ఏం జరుగుతుందంటే ఈవెన్ వితౌట్ సెకండ్ మ్యారేజ్ అబ్బాయి సైడ్ నుంచి అయితే కంప్లైంట్ ఇవ్వచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి లివ్ ఇన్ కెన్ బి యూజ్డ్ యాజ్ ప్రూఫ్ అగెన్స్ట్ యూ. థర్డ్ పాయింట్, కోర్టులో మీ పొజిషన్ వీకెన్ అవ్వచ్చు. ఫోర్త్ పాయింట్, పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వకపోవచ్చు. సింపుల్గా ఫ్రీడమ్ తీసుకుంటున్నారా అని అనుకుంటున్నారు, కానీ యాక్చువల్గా రిస్క్లో పడతారు. ఇండియాలో లా ఇప్పుడు 3 థింగ్స్ బ్యాలెన్స్ చేస్తుంది. అవేంటో చూద్దాం. ఇండివిజువల్ రైట్స్, ఫ్యామిలీ సిస్టమ్ స్టెబిలిటీ, సోషల్ ఇంపాక్ట్. వెస్టర్న్ కంట్రీస్లో లీవ్ ఇన్ కామన్, ఇండియాలో మ్యారేజ్ స్టిల్ కో స్ట్రక్చర్. సో కోర్ట్స్ కాషియస్గా బిహేవ్ చేస్తున్నాయి. లా అలో చేస్తుందా అని కాదు మీరు అడగాల్సింది, లా ప్రొటెక్ట్ చేస్తుందా అని అడగాలి. బికాస్ అలౌడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ప్రొటెక్షన్. ఇలాంటి కాంట్రడిక్షనరీ జడ్జ్మెంట్స్ అంటే ఫ్యూచర్లో సుప్రీం కోర్ట్ క్లారిటీ ఇవ్వాలి, న్యూ లా రావచ్చు ఆర్ స్ట్రిక్టర్ రూల్స్ రావచ్చు. అప్పటి వరకు జనాలు రిస్క్తో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్లే. ఎమోషన్ బేస్లో డిసిషన్స్ తీసుకుంటే షార్ట్ టర్మ్లో ఫ్రీడమ్ ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్లో చాలా బాధపడతారు. ఎస్పెషలీ మ్యారీడ్ ఇండివిజువల్స్కి దిస్ ఈస్ నాట్ జస్ట్ రిలేషన్షిప్, దిస్ ఈస్ లీగల్ బ్యాటిల్ ఫీల్డ్. మీరు ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్నారా, లేదా రెస్పాన్సిబిలిటీ నుండి ఎస్కేప్ అవ్వాలని అనుకుంటున్నారా? ఈ క్వశ్చన్కి మీకు మీరే ఆన్సర్ చేయాలి. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. బై ద వే, ఈ వీడియోని కూడా షేర్ చేయండి. ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ గురించి రోజు మాట్లాడుకుందాం. డైలీ ఒక వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అంతవరకు థింక్ స్మార్ట్.